భోగి మంటల వెలుగులు, పిండి వంటల గుమగుమలు, వాకిట్లో రంగవల్లులు, వాటి మధ్యన గొబ్బెమ్మలు, అలరించే బసవన్నలు, ఆశీర్వదించే హరిదాసులు, కనువిందు చేసే పచ్చని పల్లె అందాలు, వీటన్నిటి కలయికే మన సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి పేరులోనే ఉంది కాంతి. సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది పాడి పంటలు, పచ్చని పల్లె వాతావరణం. ఆరుగాలం రైతు చెమటొడిచి పండించిన పంట చేతికొచ్చే సమయం ఇది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వేడుకగా చేసుకునే పండగే సంక్రాంతి. ఆంధ్రులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి ఒకటి. మొదటి రోజు భోగభాగ్యాల భోగి. సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే పండగే భోగి. భోగి అంటే గోదాదేవి శ్రీ రంగనాథుని సేవించి కళ్యాణ భోగం అనుభవించిన రోజు. ఆ రోజు చలిపులిని తరిమి కొడుతూ చలిమంటలు వేసుకొని చలి కాగుతారు. తమలోని పాత ఆలోచనలు ఆ అగ్నికి ఆహుతై కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవుని వేడుకునేందుకు గుర్తుగా తమ ఇంటిలోని పాత చెత్తా చెదారాన్ని ఆ అగ్నిలో ఆహుతి చేస్తారు. భోగి రోజు చిన్నారులకు రేగి పళ్ళతో పుష్ప బెల్లాలు, పువ్వులు, డబ్బులు జోడించి భోగి పళ్ళు పోస్తారు. భోగి పళ్ళు సూర్యునికి ప్రీతికరమైనవి. పిల్లల తలపై భోగి పళ్ళు పోయడం వల్ల సూర్యుని ఆశీస్సు లభిస్తుందని నమ్మకం. రెండవ రోజైన సంక్రాంతి రోజు పిండి వంటలు చేసి సూర్యదేవునికి నైవేద్యంగా ప్రసాదం సమర్పిస్తారు. ఆ రోజు నువ్వులు, బెల్లం దానం చేస్తే సూర్య భగవానుడి ఆశీస్సులు కలుగుతాయి. ఇంటి ముందు ముగ్గులు వేసి రకరకాల రంగులు, పూలతో అలంకరణలు చేసి పేడతో చేసిన గొబ్బెమ్మలను ఉంచుతారు. ముగ్గు చుట్టూ ఆటపాటలతో మహిళలు సంబరాలు చేసుకుంటారు. మూడవ రోజు కమ్మని విందుల కనుమ. సంక్రాంతి పండుగలో మూడవ రోజు జరుపుకునేదే కనుమ. ఆ రోజున రైతులు వ్యవసాయంలో తమకు తోడుగా నిలిచిన పశువులను పూజిస్తారు. తాము పండించిన పంటతో పొంగలి తయారు చేసి పశువులకి నైవేద్యంగా పెడతారు. అంతేకాదు కనుమ రోజున కుటుంబంతో కలిసి, బంధువులతో కలిసి విందు భోజనాలు చేస్తారు. కనుమ రోజున జోరుగా కోడి పందాలు, ఎడ్ల పందాలు నిర్వహిస్తారు. లాగించే ముక్కనుమ. సంక్రాంతి పండుగలో వరుసగా 4వ రోజును ముక్కనుమ అంటారు. ముక్కనుమకు అంతంత ప్రాధాన్యత మాత్రమే ఉంది. ఈ పండుగను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర భాగం వాళ్ళు బాగా జరుపుకుంటారు. ఆ రోజు మాంసాహారాన్ని లాగిస్తారు. కాగా కనుమ, ముక్కనుమ రోజు ఎక్కువ ప్రయాణం చేయకూడదు. ఆ రోజు దేవతలందరూ తమ ఇంటికి వస్తారని, కనుమ పండుగ రోజున శని సంబంధిత నక్షత్ర ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని, ప్రయాణాలు చేస్తే కీడు జరుగుతుందని పండితులు చెప్తారు. ఇదండి సంక్రాంతి పండుగ విశిష్టత. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సంక్రాంతి పండుగ గురించి మీ మిత్రులకి, మీ కుటుంబీకులకి ఈ వీడియోని షేర్ చేసి శుభాకాంక్షలు తెలియజేయండి.